ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి డైలీ ఎగ్జామ్ లో భాగంగా ఈ రోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22. ఈ రోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే మనకు వచ్చాయి. అవి కాకుండా నేను మీకు ఇంకా ఎక్స్ట్రా సమాచారం కూడా చెప్తానే ఉన్నాను. సో మనకు ఫిబ్రవరి 20-21 డేట్ లో జరిగినటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలసిస్ కూడా నేను ఇదివరకు చేశాను. దానికి సంబంధించినటువంటి వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. దాంతోపాటు మనకు గతంలో జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూడండి. అది కూడా చూస్తే మీకు ఎక్కువ మొత్తంలో అర్థం కానీ ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో సపరేట్ ప్లేలిస్ట్ అయితే నేను పెట్టాను. ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. అందులో మీకు అర్థమెటిక్ రీజనింగ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అది సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, అందులో మాత్రం మార్పు అయితే ఉండదు. అప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ టు సేమ్ అదే విధంగా మనకు అర్థమెటిక్ రీజనింగ్ లో చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే సీరియస్ గా ఆస్పిరెంట్స్ ఉన్నారో, సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో, మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. వాటికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లేదనుకుంటే మన ప్లే స్టోర్కి వెళ్ళేసిన మీకైతే అక్కడ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ 2014 అని 2022 అని 21 అని 2019 అని మీకు కనిపిస్తుంది. ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అయితే ప్రజెంట్ మరి ఈ రోజు జరిగినటువంటి ఎగ్జామ్స్ గురించి అయితే చూద్దాము. ఒకటి గమనించండి ఫ్రెండ్స్, మీకు మంచి ఇన్ఫర్మేషన్ తీస్తున్నాను. క్వశ్చనే కాకుండా దానికి సంబంధించినటువంటి విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు క్లియర్గా తీస్తున్నాను. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో కంపల్సరీ వీడియోని లైక్ చేసి అయితే వీడియో చూసే ప్రయత్నం చేయండి. సో ఇక స్టార్ట్ చేద్దాము. సో మరి ఫస్ట్ క్వశ్చన్ మనకి ఈ రోజు వచ్చినటువంటి క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ప్రజెంట్ ఉన్నటువంటి అటార్నీ జనరల్ ఎవరు అని చెప్పేసి అయితే క్వశ్చన్ అడిగారు. హూ ఇస్ ద ప్రజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ప్రజెంట్ మనకు ఉన్నటువంటి అటార్నీ జనరల్ వచ్చేసి ఆర్ వెంకటరమణి అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ కింద ఉన్నటువంటి పాయింట్స్ ఒకసారి గమనించినట్లయితే మనకు భారతదేశంలో ఆర్టికల్ 76 దేని సూచిస్తుందంటే అటార్నీ జనరల్ అంటే ఒక అటార్నీ జనరల్ భారతదేశానికి ఉంటాడు, అతన్ని రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పేసి ఆర్టికల్ 76 చెప్తుంది. ఈ పాయింట్ అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మరి అటార్నీ జనరల్ ఏం చేస్తాడు అంటే భారతదేశంలోని అత్యున్నత చట్టపరమైనటువంటి అధికారి అనమాట. సో ఇతను పార్లమెంటు కార్యకలాపాలు ఏమున్నా కూడా అందులో పాల్గొంటాడు, కాకపోతే ఇతనికి ఓటు హక్కు అయితే ఉండదు. ఇప్పుడు పార్లమెంట్లో మనకు ఓటేయడం అంటే ఇప్పుడు కొన్ని బిల్లులు ఉంటాయి, బిల్లులు పాస్ అవ్వాలి అన్న ఫెయిల్ అవ్వాలన్నా ఓట్లు వేస్తారు కదా, అట్లా ఓటేసే అధికారం కేవలం ఎవరికి ఉంటుందంటే ఎంపీస్కి మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇతనికి ఓటేసే అధికారం ఉండదు, కాకపోతే అక్కడ మొత్తం తిరగడము చేయడం అన్ని అయితే అతనికి అక్కడ దానికి సంబంధించినటువంటి ఫుల్ అథారిటీ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మరొక పాయింట్ చూసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా ఉండండి. ఆర్టికల్ 148 ప్రకారము మన దేశానికి ఒక కాగ్ ఉంటాడు అన్నమాట. కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటాడు. అయితే ప్రజెంట్ మన దేశానికి సంబంధించినటువంటి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఎవరు అని చూసుకున్నట్టయితే గిరీష్ చంద్ర ముర్ము అండి, గిరీష్ చంద్ర ముర్ము. అయితే దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అడగచ్చు. కాగ్ యొక్క ఆర్టికల్ ఏది అంటే 148 ఆర్టికల్ అని చెప్పేసి గమనించండి. అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే గిరీష్ చంద్ర ముర్ము అని చెప్పేసి గమనించండి. అంటే భారతదేశానికి ఒక కాగ్ ఉంటాడు, ఆ కాగ్ వచ్చేసి ఇతను అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీళ్ళ పని ఏంటి అంటే మనకి దీని నుంచి గవర్నమెంట్ తరపు నుంచి కోర్టులలో కానీ వాళ్ళు వాదించేటటువంటి పర్సన్స్ అన్నమాట. వీళ్ళు మాట్లాడతారు, గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళు మాట్లాడతారు. ఇది సెంట్రల్లో చూసుకున్నట్టయితే. మరి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఆర్టికల్ 165 ప్రకారం ఒక అడ్వకేట్ జనరల్ ఉంటాడు. కేంద్రంలో చూసుకున్నట్టయితే ఆడిటర్ జనరల్ ఉంటాడు. అదేవిధంగా స్టేట్లో చూసుకున్నట్టయితే అడ్వకేట్ జనరల్ ఉంటాడు అనమాట. సో ఇతన్ని గవర్నర్ నియమిస్తాడు. సో ఇతన్ని చూసుకున్నట్టయితే రాష్ట్రపతి నియమిస్తాడు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయ అధికారి అనమాట. సో గవర్నమెంట్కు న్యాయ సలహాలు ఇవ్వడం కానీ ఇటువంటి పనులు కానీ చేసేటటువంటి పర్సన్ అడ్వకేట్ జనరల్ ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ రెండింటిని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకటి 165 ఆర్టికల్, ఇంకోటి వచ్చేసి 148 ఆర్టికల్ అని చెప్పేసి గమనించండి. అయితే ప్రజెంట్ మీ రాష్ట్రాల్లో ఏపీలో ఎవరున్నారో అడ్వకేట్ జనరల్, తెలంగాణలో అడ్వకేట్ జనరల్ ఎవరున్నారో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుత నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరున్నారంటే వివిఆర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడు. అదేవిధంగా వైస్ చైర్మన్ ఎవరున్నారంటే సుమన్ కుమార్ బెర్రీ ఉన్నాడు. ఇదొక క్వశ్చన్ అయితే గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మొదటి ఫైనాన్స్ కమిషన్ కేసీ నియోగి. చాలా ఇంపార్టెంట్, మనకు అడగొచ్చు. ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి మొట్టమొదటి దీనికి సంబంధించినటువంటి కమిషనర్ ఎవరు అని చూసుకున్నట్టయితే కేసీ నియోగి అని చెప్పేసి గమనించుకోండి. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి కమిషనర్ ఎవరు అంటే ఎన్ సింగ్ అని చెప్పేసి గమనించండి. అయితే ప్రజెంట్ చూసుకున్నట్టయితే 16వ ఆర్థిక సంఘం నడుస్తుందండి. 16వ ఆర్థిక సంఘం నడుస్తుంది. ఈ 16వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి
అది కమిషనర్ ఎవరు అని చూసుకున్నట్టయితే అరవింద్ పనగారియా అని చెప్పేసి గమనించుకోండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి అంటే ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చిందంటే మొదటిది అడగచ్చు. మొదటిది కేసీ నియోగి అంటే ప్రస్తుతం అడగచ్చు. ప్రస్తుతం ఎవరు ఉన్నారంటే అరవింద్ పనగారియా ఉన్నారు. క్వశ్చన్ కూడా అడగచ్చు, ప్రజెంట్ మనకు ఎన్నవ ఆర్థిక సంఘం నడుస్తుంది అంటే 16వ ఆర్థిక సంఘం అని చెప్పేసి గమనించండి. ఈ రకంగా మనకు క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హాకీకి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. 2023లో హాకీ ప్రపంచ కప్ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు అనమాట. అయితే ఇది ఎక్కడ నిర్వహించారు అంటే ఒరిస్సాలో నిర్వహించడం అయితే జరిగిందనమాట. ఒరిస్సాలో నిర్వహించారు. మన పట్నాయక్ ఉన్నాడు కదా, వాళ్ళ రాష్ట్రంలోనే నిర్వహించారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. మీకు రానున్నటువంటి ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ఒకవేళ హాకీ నుంచి క్వశ్చన్ అడిగితే కనుక మీకు కంపల్సరీ క్వశ్చన్ అయితే మిస్ అవ్వదు. కాబట్టి ఈ పాయింట్ని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయితే మరి మొన్న జరిగినటువంటి హాకీ ప్రపంచ కప్ 2023 చూసుకున్నట్లయితే ఇది ఒరిస్సాలోని కళింగ స్టేడియం భువనేశ్వర్, అదేవిధంగా బిర్సా ముండా స్టేడియంలో ఇది జరిగిందనమాట. ఈ కళింగ స్టేడియం భువనేశ్వర్లో ఉంటుంది, బిర్సా ముండా హాకీ స్టేడియం వచ్చేసి రూర్కెలాలో ఉంటుంది. ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్టేడియాలు, గమనించండి. ఓకేనా. అదేవిధంగా హాకీ ప్రపంచ కప్ 2023 విజేత వచ్చేసి జర్మనీ గెలుస్తుంది. అదేవిధంగా రన్నర్ అప్ వచ్చేసి బెల్జియం అనమాట. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. విన్నర్ ఇంపార్టెంటే, మనకు రన్నర్ అప్ కూడా ఇంపార్టెంటే. విన్నర్ వచ్చేసి జర్మనీ, రన్నర్ అప్ వచ్చేసి బెల్జియం. మరి ఇది ఎక్కడ ఆడారు అంటే ఇండియాలో ఆడారు. ఇండియాలో ఎక్కడ ఆడారు అంటే మనకు ఎక్కడ ఒరిస్సాలోని భువనేశ్వర్, అదేవిధంగా రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో ఇవి ఆడడం అయితే జరిగింది. ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ హాకీకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. హాకీ ప్రపంచ కప్ని 1971లో ప్రారంభించారట. హాకీ ప్రపంచ కప్ని ఎప్పుడు ప్రారంభించారని చెప్పేసి కూడా మనకు క్వశ్చన్ అడగచ్చు. 1971లో ప్రారంభించారు అని చెప్పేసి గమనించండి. అయితే ప్రారంభించినప్పుడు ఫస్ట్ ఎవరు గెలిచారు, విజేత ఎవరు అంటే పాకిస్తాన్ గెలిచింది. అయితే మరి మన భారతదేశానికి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా, ఎప్పుడైనా గెలిచినామా అంటే 1970లో ఒకసారి మనం గెలిచినాము. ఇదొక విషయం అయితే గమనించండి. ఇండియాకి ఎప్పుడు హాకీలో ప్రపంచ కప్లో గెలిచినామంటే 1975లో. ఇదొక విషయం అయితే గమనించండి. ఓకేనా. అదేవిధంగా మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఆసియా జూనియర్ హాకీ ఛాంపియన్షిప్ మెన్కు సంబంధించింది, మెన్ నాట్ ఉమెన్, ఆసియా జూనియర్ హాకీ ఛాంపియన్షిప్ మెన్కు సంబంధించి ఇది ఎక్కడ ఆడారు చూసుకున్నట్లయితే ఓమన్లో ఆడడం అయితే జరిగిందనమాట. ఓమన్ కంట్రీలో ఆడారు. మరి ఎవరు గెలిచారు అంటే ఇండియా గెలిచిందండి. ఇక్కడ ఇండియానే గెలిచింది. ఎవరిని ఓడించిందంటే పాకిస్తాన్ని ఓడించి ఇండియా గెలవడం అయితే జరిగింది. ఆసియా జూనియర్ హాకీ ఛాంపియన్షిప్ మెన్, ఇదొక క్వశ్చన్ అయితే గమనించండి. అదేవిధంగా నెక్స్ట్ ఆసియా జూనియర్ హాకీ ఛాంపియన్షిప్ ఉమెన్, మరి ఇది ఎవరు గెలిచారు, ఇది ఎక్కడ ఆడారు అని చూసుకున్నట్టయితే ఇది ఉమెన్ వచ్చేసి దీని విజేత కూడా మన ఇండియానే గెలిచింది. దక్షిణ కొరియా మీద గెలిచామన్నమాట. దక్షిణ కొరియా మీద మనం గెలవడం అయితే జరిగిందనమాట. సో దక్షిణ కొరియా మీద గెలిచినాము. ఇది ఎక్కడ ఆడారు అంటే జపాన్లో ఆడారు. జపాన్లో ఆడడం అయితే జరిగింది. మెన్ వచ్చేసి ఓమను, అదేవిధంగా ఉమెన్ వచ్చేసి జపాన్లో ఆడారు. సో అక్కడ మనమే గెలిచినాం, ఇక్కడ కూడా మనమే గెలిచినాం. అదేవిధంగా మరొక పాయింట్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించింది ఆసియా హాకీ ఛాంపియన్ ట్రోఫీ ఉమెన్ 2023. ఇది ఆసియా హాకీ ఛాంపియన్ ట్రోఫీ అంటే జూనియర్ కాదు, ఓకేనా, సీనియర్కి సంబంధించింది. ఆసియా హాకీ ఛాంపియన్ ట్రోఫీ ఉమెన్ 2023 చూసుకున్నట్టయితే ఇది జార్ఖండ్లోని రాంచీలో జరిగింది, మన ఇండియాలోనే. సో ఇక్కడ ఎవరు గెలిచారంటే ఇక్కడ కూడా ఇండియానే గెలిచిందనమాట. సో జపాన్ మీద మనం గెలవడం అయితే జరిగిందనమాట ఉమెన్ ట్రోఫీ. ఇది కూడా గమనించండి. క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే ఎక్కడ నిర్వహించారని చెప్పేసి కంట్రీస్ నేమ్ ఇవ్వచ్చు. సో ఇండియా అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ఇండియాలో నిర్వహించడం అయితే జరిగింది. గెలవడం ఎవరు గెలిచిండ్రు, మన భారత్ మహిళల జట్టు గెలిచింది. ఎవరి మీద గెలిచిందంటే జపాన్ మీద గెలవడం అయితే జరిగిందనమాట. సో మరొక పాయింట్ కూడా గమనించండి. ఆసియా హాకీ ఛాంపియన్ ట్రోఫీ మెన్కు సంబంధించింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మొత్తం 2023లోనే జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి హాకీకి సంబంధించినటువంటి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీకు మిస్ అవ్వదు అనమాట. ఓకేనా, కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఈ హాకీ ఛాంపియన్ ట్రోఫీ మెన్కు సంబంధించి చూసుకున్నట్టయితే ఇది విన్నర్ ఎవరంటే మన ఇండియానే గెలుస్తుంది. రన్నర్ అప్ వచ్చేసి మలేషియా అన్నమాట. మలేషియా మీద మనం గెలవడం అయితే జరిగింది. మరి హోస్ట్ కంట్రీ ఎక్కడంటే మన ఇండియాలోనే ఆడారు. ఇండియాలో ఎక్కడంటే చెన్నైలో ఆడడం అయితే జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఒక గమనించాల్సినటువంటి ఒక పాయింట్ అంటే ఇది హీరో కంపెనీ ఉంది కదా, బైక్ కంపెనీ. సో వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి గేమ్ అన్నమాట. సో ఈ రకంగా హాకీకి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చాలా చాలా జాగ్రత్తగా
నోట్ చేసుకుని అయితే పెట్టుకోండి, గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇందారియా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించిందట. సో ఇందారియా నృత్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఇతర జానపద నృత్యాల గురించి కూడా ఇంతకుముందు చెప్పాను. ఆల్రెడీ మన పాత వీడియోలు చూసి నోట్ చేసుకున్న వాళ్ళకి వీటి మీద మొత్తం అవగాహన ఉంటుంది. అయినా కూడా మీకు ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆంధ్రప్రదేశ్లోని ఇతర జానపద నృత్యాలలో చూసుకున్నట్టయితే మాధురి, లంబాడి, కొల్లాటం, ఢమాల్, బిలాసిని నాట్యం, బొమ్లాట, గోబి, ధింస, వీరనాయితం, నాగకల్పం, అదేవిధంగా ఎట్మి అని చెప్పేసి ఈ రకంగా అయితే ఉన్నాయట. ఇలా ఉంటుంది. ఇదొక విషయం అయితే గమనించండి. అదేవిధంగా ప్రసిద్ధ పులికాట్ సరస్సు అని చెప్పేసి ఉంటుంది మనకు. పులికాట్ సరస్సు, ఈ పులికాట్ సరస్సు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి కూడా మీకు క్వశ్చన్ అడగచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ రెండు రాష్ట్రాలను కలుపుకొని ఇదైతే ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏం అడిగారు చూసుకున్నట్టయితే పాలిటీ నుంచి మనకు క్వశ్చన్ అడిగారు. నేను మీకు చెప్పాను, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, మనకు కంపల్సరీ ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్ వస్తుంది అని చెప్పాను. కాబట్టి నేను నిన్న చెప్పాను, ఎక్స్ట్రా పాయింట్ కూడా చెప్పిన. ఆ ఎక్స్ట్రా పాయింట్ల నుంచి ఈరోజు ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి చూసారా. దాదాపు ఇప్పటివరకు నేను చెప్పిన క్వశ్చన్లో 50% క్వశ్చన్లు అన్ని నేను ఎక్స్ట్రాగా చెప్పినటువంటి దాంట్లోనే కవర్ అయిపోయినాయి. ఇంకా మనకు తెలిసిన క్వశ్చన్స్ ఇన్నే, ఇంకా మనకు చాలా క్వశ్చన్స్ ఇంకా తెలీదు. 4 షిఫ్ట్లలో ఇంకా మనకు తెలియని చాలా ఉన్నాయి. ఇంకా అన్నిట్లో ఎన్ని రిపీట్ అయ్యి ఉంటాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి నేను చెప్పేటటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని మీరు కంపల్సరీ నీట్గా రాసుకొని కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీ 100% చెప్తున్నాను, 100కు 100% మీకు రానున్న షిఫ్ట్లలో ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు కదా, క్వశ్చన్ గురించి నేను క్వశ్చన్ చెప్పిన, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పిన, ఇక వదిలేసినంటే నడవదు. అదే దాంతోపాటు మీకు చాలా ఎక్స్ట్రా పాయింట్లు చెప్పాను. కాబట్టి ఆ ఏరియా నుంచి వాడు ఏ రకంగా, అంటే ఎగ్జామినర్ మనకు ఏ రకంగా క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది అని బేస్ చేసుకొని దాన్ని ఆలోచించి దాని ప్రకారము నేను మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను అనమాట. సో కాబట్టి నేను మీకు వీడియో మాత్రమే కనిపిస్తుంది, దాని వెనకాల నేను పడేటటువంటి కష్టం మీకు కనబడదు. కాబట్టి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో మరి మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఫ్రీడమ్ సంబంధించినటువంటి క్వశ్చన్, రైట్ టు ఫ్రీడమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. ఇది మనకు ఎంత నుంచి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ తెలుపుతుంది. ఇప్పుడు స్వేచ్ఛ హక్కు అనేటటువంటిది ఏ ఆర్టికల్ నుంచి తెలుపుతుంది. ఆర్టికల్ 19 నుండి 22 వరకు మనకు స్వేచ్ఛ హక్కు, ఈ రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పేసి తెలుపుతుంది అనమాట. ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను, నిన్న చెప్పాను. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు మనకు సమానత్వ హక్కు చట్టం అని, ఆర్టికల్ 19 నుంచి 22 స్వేచ్ఛ అని, అదేవిధంగా ఆర్టికల్ 20 నుంచి 24 దోపిడీ నుంచి వ్యతిరేక హక్కు అని, ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛ అని, అదేవిధంగా ఆర్టికల్ 29 నుంచి 30 వరకు మనకు మైనారిటీ వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తారని, ఆర్టికల్ 32 వచ్చేసి రాజ్యాంగ పరిష్కారాల హక్కు చట్టం అని చెప్పేసి ఈ రకంగా నేను చెప్పాను నేను చెప్పాను కదా. సో ప్రజెంట్ మనకి ఏ బిట్ పడింది ఈరోజు, ఇంకో ఈ బిట్ అయితే పడ్డది. సో రేపటి షిఫ్ట్లో మనకు ఈ బిట్ కూడా పడవచ్చు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా నోట్ అయితే చేసుకోండి, ఓకేనా. నేను నిన్నటి వీడియోలో చాలా ఇంపార్టెన్స్ కూడా చెప్పాను, అది కూడా చూసుకోండి. అదేవిధంగా ఈ ప్రాథమిక హక్కులు మనకు రాజ్యాంగంలో పార్ట్ 3లో ఉంటుంది. అడగచ్చు మనకు ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అని ఒకటే, ఇది మనకు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంటుంది అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగచ్చు. సో పార్ట్ 3 అనేటటువంటి దాంట్లో ఉంటుంది అని చెప్పేసి గమనించండి. అదేవిధంగా ఈ ఫండమెంటల్ రైట్స్ మనకు ఏ దేశం నుంచి కూడా తీసుకున్నారు అని చెప్పేసి అడగచ్చు. ఇది అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మనకి ప్రాథమిక హక్కులు టోటల్గా 6 ఉంటాయన్నమాట. 6 నేను ఆల్రెడీ కింద మెన్షన్ చేశాను కదా, ఈ 6 గుర్తుంచుకోండి. ఇంతకుముందు 7 ఉంటుండే. సో మనకు ఒకటి ఆస్తి హక్కు చట్టం అని చెప్పేసి ఉంటుండే, సో దాన్ని తీసేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మరొక విషయం ఏమైందంటే 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించడం అయితే జరిగింది. ఈ ఆస్తి హక్కు అనేది మనకి ఇంతకుముందు ప్రాథమిక హక్కుల్లోనే ఉంటుండే. దీన్ని ఏం చేసిందంటే ఆస్తి అనేది ప్రతి ఒక్కరికి లిమిటెడ్గానే ఉండాలి, అన్లిమిటెడ్గా ఉండద్దు అన్న ఉద్దేశంతో 1978లో 44వ అమెండ్మెంట్ ద్వారా ఈ ఆస్తి హక్కును తీసేసి ఆర్టికల్ 300A దీన్ని జత చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ పాయింట్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీ క్వశ్చన్ ఏ రకంగా అడగచ్చు అంటే ఆస్తి హక్కును ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా తీసేశారు అని చెప్పేసి అడగచ్చు, లేదా ఆస్తి హక్కు అనేది ఏ సంవత్సరంలో సవరణ చేశారు అని చెప్పేసి అడగచ్చు, లేదనుకుంటే ఆస్తి హక్కు ప్రజెంట్ మనకు ఏ ఆర్టికల్లో పొందుపరిచారు అని చెప్పేసి అడగచ్చు. చూడండి ఒక్క బిట్లో మనకు ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. మరి మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారని చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద స్టోడియం స్టోర్డ్ అంటే
ఈ సోడియంలో ఏం స్టోర్ అయి ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు అనమాట. ఈ సోడియంలో మనకు కిరోసిన్ అని చెప్పేసి ఇది స్టోర్ అయ్యి అయితే ఉంటుంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంటే. దానికి సంబంధించినటువంటి కొంచెం ఇంపార్టెన్స్ కూడా చూద్దాము. సోడియం యొక్క పరమాణు సంఖ్య 11, అదేవిధంగా దీని యొక్క ద్రవ్యరాశి 22.99. ఇది ఎల్లప్పుడూ కిరోసిన్లో ముంచి ఉంచబడుతుంది అనమాట. కిరోసిన్లో ఖచ్చితంగా ఈ సోడియం అని చెప్పేసి స్టోర్ అయి ఉంటుంది అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్ కొన్ని వచ్చినాయి, జాగ్రత్తగా చూసుకోండి. మీకు చెప్పేది ఏంటంటే టెలిగ్రామ్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో నేను కొన్ని పీడిఎఫ్లు కూడా పెడుతున్నాను, కొన్ని ఇంపార్టెంట్ ఫోటోస్ కూడా పెడుతున్నాను. అవి చదువుకోండి. అందులో నుంచి కంపల్సరీ మీకు 1-2 మార్కులు కంపల్సరీ ఎగ్జామ్లో తగులుతాయి అనమాట. కాబట్టి వదులుకోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ లింక్ ఓపెన్ అవ్వకపోతే కనుక మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్లో జాబ్స్ అడ్డా తెలుగు అని చెప్పేసి మన ఛానల్ పేరు ఇట్లా టైప్ చేసినా కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. సో చెక్ అయితే చేసుకుని అందులో కంపల్సరీ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. అక్కడ చాలా పీడిఎఫ్స్ ఉంటాయి, మీరు ఒకసారి దాన్ని చూసుకోండి. ఓకేనా, అదేవిధంగా ఈ సోడియం గురించి చూసుకున్నట్లయితే సోడియం లవణాలు చాలా వరకు సముద్రం నీటిలో ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసిందే కదా. సో ఇక్కడ సోడియం చాలా సౌకర్యవంతమైన లోహము, కత్తితో సులభంగా కత్తిరించవచ్చు. దాంతోపాటు సోడియం అనేటటువంటి పేరు లాటిన్ అనే పదం నుంచి అయితే వచ్చింది. పొటాషియం అనే పేరు కూడా మనకు లాటిన్ అనే పదం నుంచి అయితే వచ్చింది. ఇది అంత ఇంపార్టెన్స్ ఏం కాదు, జస్ట్ నీకు చెప్పాను. సో కింద చూసుకున్నట్లయితే మీకు పీరియాడిక్ టేబుల్ ఉంది, ఆవర్తన పట్టిక. ఇది కంపల్సరీ 1-2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, ప్రతి ఒక్కరు ఇది ఒకసారి చూసుకోండి. కంపల్సరీ వీలైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మనకు అడగచ్చు ఎలిమెంట్స్ అడగచ్చు. హైడ్రోజన్ ఉంది, దీని పరమాణు సంఖ్య ఎంత అడగచ్చు, ఎంత పరమాణు సంఖ్య 1. ఈ రకంగా చూసుకున్నట్లయితే చాలా ఉంటాయి మనకు. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. అన్ని కాకుండా అట్లీస్ట్ ఒక 20 వరకైనా గుర్తుంచుకోండి. మీకు క్వశ్చన్ పడేటటువంటి అవకాశాలు కంపల్సరీ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి అడిగారు. ఇది లిటరసీ గురించి కూడా మన క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. ఏమని అడిగారు అంటే అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారంట. అయితే ఇది ఆ రాష్ట్రం చూసుకున్నట్లయితే కేరళలో అత్యధికంగా అక్షరాస్యత కలిగి ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. కేంద్రపాలిత ప్రాంతంలో చూసుకుంటే లక్షద్వీప్లో అరౌండ్గా చూసుకున్నట్టయితే 98% ఉంటుందండి. అరౌండ్గా 98% అక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు. 100లో 98 మంది లక్షద్వీప్లో చదువుకున్న వాళ్ళే ఉంటారు. కాబట్టి మనకు కేంద్రపాలిత ప్రాంతంలో చూసుకున్నట్టయితే లక్షద్వీప్ అనేది టాపు. మరి అన్నిటికంటే అట్టడుగున్నటువంటి రాష్ట్రం ఏంటి అని చూసుకున్నట్లయితే బీహార్ అనేది అత్యధిక అక్షరాస్యత లేని రాష్ట్రం బీహార్ పైన అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, దానిపైన మన ఏపీ ఉంటుంది. 2011 లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే మనం అట్టడుగు నుంచే ఉన్నాము. సో కాబట్టి మనం చాలా ఇంప్రూవ్ కావాల్సి అయితే ఉంది. ఇక మరొక క్వశ్చన్ అయితే అడిగారండు. అది ఏంటి అంటే గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఇర్విన్ ఒప్పందం అని చెప్పేసి మనం అంటాము. గాంధీ ఇర్విన్ ఒప్పందం వచ్చేసి ఇది 1931లో జరుగుతుంది అనమాట. 1931లో ఈ ఇర్విన్ ఒప్పందం అయితే జరుగుతుంది. అదేవిధంగా మిగతా కొన్ని ఒప్పందాలు కూడా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మనకి 1932లో అంబేద్కర్కి అదేవిధంగా గాంధీకి మధ్యలో ఒక పూనా ఒప్పందం జరుగుతుంది. ఈ క్వశ్చన్ మీకు ఎన్ని రకాలుగా అడగచ్చు అంటే పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది అని అడగచ్చు. ఎప్పుడు 1932. అదేవిధంగా పూనా ఒప్పందం ఎవరెవరి మధ్యలో జరిగింది అని చెప్పేసి కూడా అడగచ్చు. ఎవరెవరి మధ్యలో అంబేద్కర్ అదేవిధంగా గాంధీ మధ్యలో అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మీరు పాలిటీ చదివేటప్పుడు మీకు అక్కడ ఒకటి పెద్ద స్టోరీ ఉంటుంది, అసలు ఎందుకు ఈ ఒప్పందం జరిగిందని చెప్పేసి స్టోరీ ఉంటుంది. సో దాన్ని మీరు ఒకసారి చదివితే అర్థమవుతుంది. పాలిటీ కంపల్సరీ ప్రతి ఒక్కరు అందుకే చదవాలి, అక్కడ మీకు అర్థమవుతుంది. అదేవిధంగా 1931లో చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ అదేవిధంగా లార్డ్ ఇర్విన్ మధ్య ఇందాక చెప్పాను కదా గాంధీ ఇర్విన్ ఒప్పందం అయితే జరుగుతుంది. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాంధీ గురించి అయితే కొంచెం విషయాలు అయితే తెలుసుకుందాము. ఈ గాంధీజీ ఏం చేస్తాడు అంటే 1893లో ఆఫ్రికాకు పోతాడన్నమాట. గాంధీజీ ఎప్పుడు ఆఫ్రికాకు పోయిండు అని చెప్పేసి కూడా మీకు క్వశ్చన్ అడగచ్చు. ఎప్పుడు 1893లో. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన వాడు మరి మళ్ళీ మన ఇండియాకి ఎప్పుడు తిరిగి వచ్చిండు అని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు. ఎప్పుడు వచ్చిండు అంటే 1915 జనవరి 9న మన ఇండియాకి రిటర్న్ వస్తాడు. అందుకే మనం జనవరి 9 నాడు ఏం చేస్తామంటే ప్రవాసీ భారతీయ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటాం. ఇది కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. ఎప్పుడు వెళ్ళాడు 1893, ఎప్పుడు వచ్చాడు 1915లో వచ్చిండు. 1915 జనవరి 9. క్వశ్చన్ అడగచ్చు భారతదేశంలో ప్రవాసీ భారతీయ దివాస్ ఎప్పుడు జరుపుకుంటాము, ఎప్పుడు జనవరి 9. నెక్స్ట్ షిఫ్ట్లో అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ పెట్టేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాంధీజీ 1917లో ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అంటే ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత 1917లో భారతదేశంలో మొదటిసారిగా చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఇది రాజ్గురు శుక్ల ఆహ్వానంపై అతను వెళ్తాడు. ఇది బీహార్లో ఉంటుంది చంపారన్ అని చెప్పేసి. చంపారన్లో అక్కడ సత్యాగ్రహం చేస్తాడు. అక్కడ తీన్ కటియా వ్యవస్థకు ఇతను రైతులకు ఉపశమనం కలిగించాడు అనమాట. రైతులకు సపోర్ట్గా వెళ్ళేసి అక్కడ చంపారన్ సత్యాగ్రహాన్ని అయితే చేస్తాడు. అది ఎప్పుడంటే 1917లో జరుగుతుందన్నమాట. అక్కడ బ్రిటిష్ వాళ్ళు అనవసరంగా వాళ్ళకి సంబంధించి పంటలు పండించడం, సో ఈ రకంగా కొన్ని గొడవలు జరుగుతూ ఉంటే అలా కావద్దు, అలా చేయకూడదని చెప్పేసి ఇతను వెళ్ళేసి వాళ్ళ తరపు నుంచి సత్యాగ్రహం చేసి గెలుస్తాడు.
సో అతని మొదటి గెలుపు కూడా దాన్ని అంటారు ఈ యొక్క చంపారన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఏ రకంగా అడగచ్చు అంటే గాంధీజీ మొదటిసారిగా ఇండియాలో చేసినటువంటి సత్యాగ్రహం ఇది అని చెప్పేసి అడగచ్చు. ఏదండి? చంపారన్ అని చెప్పేసి గమనించండి. అదేవిధంగా చంపారన్ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో అయింది అంటే 1917 అని చెప్పేసి కూడా గమనించండి. ఓకేనా? సో ఇంకో క్వశ్చన్ అడగచ్చు, దేనికి వ్యతిరేకంగా ఈ యొక్క చంపారన్ వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి సత్యాగ్రహం జరిగిందంటే తీన్ కటియా వ్యవస్థకి వ్యతిరేకంగా అని చెప్పేసి గమనించుకోండి. ఇన్ని రకాలుగా మనకు పాయింట్స్ అయితే ఉంటాయి, అందుకే చాలా చాలా నీట్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాంధీజీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ చూద్దాము. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో జరుగుతుందన్నమాట. గాంధీజీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో జరుగుతుంది. అదేవిధంగా 1922లో చోరా చోరీ హత్యాకాండ జరుగుతుంది. దీనికి కారణంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపవలసి వస్తుంది. అంటే సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1920లో వస్తుంది. అప్పటి నుంచి నడుస్తూనే ఉంటుంది. అయితే 1922లో ఏం జరుగుతుందంటే చోరా చోరీ ఒక హత్యాకాండ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే దీన్ని విరమించాల్సినటువంటి పరిస్థితి అప్పుడు ఏర్పడుతుందన్నమాట. సో అప్పుడున్నటువంటి పరిస్థితుల కారణంగా ఈ ఉద్యమాన్ని ఆపేస్తాడు. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మార్చి 12, 1930 గాంధీజీ గుజరాత్లోని సబర్మతిలో దండి మార్చ్ను ప్రారంభించాడు. ఈ దండి మార్చ్ని ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు. ఈ దండి మార్చ్ లేదా ఉప్పు సత్యాగ్రహం అని చెప్పేసి కూడా అంటారు. సో ఇది మార్చి 12, 1930 నాడు దీని అయితే చేస్తాడన్నమాట. సో ఈ దండి మార్చ్ కూడా కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించడానికి కారణం చోరా చోరీ అని చెప్పాను కదా. ఇది హత్యాకాండ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తారు ఒక ఉన్నటువంటి ప్రజలు. అక్కడ చాలా మంది పోలీసులు చనిపోతారు అనమాట. సో దాని కారణంగా ఏమవుతుందంటే ఇది హింసాకాండకు దారి తీస్తుందన్న ఉద్దేశంతో ఇతను దాన్ని విరమించడం అయితే జరుగుతుంది. సో ఈ రకంగా అది విరమించడం అయితే జరిగింది. సో ఏ కారణంగా దాన్ని విరదీశారు అంటే ఏ కారణంగా దాన్ని ఆపేయవలసి వచ్చింది అన్నప్పుడు చోరా చోరీ హత్యాకాండ కారణంగా దాన్ని ఆపేయడం అయితే జరిగింది అని చెప్పేసి గమనించండి. సో నెక్స్ట్ చూసుకునే దీని తర్వాత మనకు క్రిప్స్ మిషన్ వస్తుంది అనమాట. క్రిప్స్ రాయబారం లేదా క్రిప్స్ మిషన్ అంటాము. సో వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఇంగ్లాండ్ ప్రధానిగా ఉన్నటువంటి చర్చిల్ సర్ స్టాఫర్డ్ అని చెప్పేసి ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే ఈ క్రిప్స్ రాయబారం అంటే క్రిప్స్ అయితే మన ఇండియాకి అయితే పంపడం అయితే జరుగుతుందన్నమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే దివాలా తీయు బ్యాంకు మీద ముందు తేదీ వేసే చెక్కు వంటిది అని చెప్పేసి ఈ రకంగా గాంధీ అభిప్రాయపడుతున్నమాట. ఈ డైలాగ్ కూడా చాలా సార్లు అడిగారు. సో దివాలా తీసే బ్యాంకు ముందర ఇచ్చేటటువంటి చెక్కు వంటిది ఈ యొక్క క్రిప్స్ మిషన్ అని చెప్పేసి అన్నాడు అనమాట. అయితే దీనికి నిరసనగా ఏం చేస్తాడంటే ఆగస్టు 8, 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని అయితే ప్రారంభిస్తాడు. ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని అనేది క్రిప్స్ మిషన్ లో భాగంగా అయితే వస్తుందన్నమాట. అయితే ఇదే ఉద్యమంలో గాంధీజీ ఏం చేస్తారంటే డూ ఆర్ డై అనే నినాదాన్ని కూడా ఇస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగిండు. డూ ఆర్ డై అనేటటువంటి నినాదాన్ని ఎందులో భాగంగా ఇచ్చాడు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఇది క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా గాంధీజీ గారు ఈ యొక్క నినాదాన్ని ఇవ్వడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఇందులో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అర్నా అసఫ్ అలీ అనమాట. సో ఈవిడనే ఈ యొక్క ఉద్యమానికి క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఇది ఒక పాయింట్ అయితే గమనించండి. సో దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాంధీజీకి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు అవి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ కనిపించేటటువంటి పుస్తకాలు అయితే చదవండి. యంగ్ ఇండియన్ అని, అదేవిధంగా ఇండియన్ ఒపీనియన్ అని, దాంతోపాటు హరిజన్ అని ఈ రకంగా కొన్ని బుక్స్ అయితే రాశారు. వీలైతే మీరు ఒకసారి గూగుల్ చేయండి అవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఛత్తీస్గఢ్ పండుగ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఛత్తీస్గఢ్కి సంబంధించింది. సో కింద ఆప్షన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ గత వీడియోలో ప్రతి రాష్ట్రంలో మనకు పండుగల గురించి క్లియర్ కట్గా చెప్పాను. మీరు పాత వీడియోలు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి చూసుకున్నట్లయితే హరేలీ అన్నమాట. హరేలీ అనేది ఛత్తీస్గఢ్లో ఒక పండుగ చేస్తారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్లయితే హరేలా అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు కానీ హరేలీ అనేది ఛత్తీస్గఢ్లో చేస్తారు. హరేలా అని చెప్పేసి ఉత్తరాఖండ్లో చేస్తారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మహారాష్ట్రకు సంబంధించింది ఆల్రెడీ ఇది వరకు చాలా సార్లు రిపీట్గా చేశాను. గుజరాత్ కానీ ఒరిస్సా కానీ ఇక్కడైతే చెక్ అయితే చేసుకోండి. అదేవిధంగా హాకీకి సంబంధించింది మరొక క్వశ్చన్, ఇది ఇంకొక షిఫ్ట్లో అడిగినట్టున్నారు. దాని గురించి నేను ఆల్రెడీ పైన క్లియర్ కట్గా చెప్పాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2023లో ఏ గాయకుడికి పద్మభూషణ్ లభించింది? నేను నిన్న చెప్పాను 2024 కాకుండా 2023లో వచ్చినటువంటి అవార్డ్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి అని చెప్పాను. ఆ అవార్డ్స్ గురించి కూడా నేను నిన్న చెప్పాను. నోట్స్ చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వాణి జయరామ్ అనమాట. 2023లో వచ్చినటువంటి పద్మభూషణ్ కానీ పద్మవిభూషణ్ కానీ మీరు కొంచెం ఫోకస్ చేయండి, వాటి మీద ఖచ్చితంగా చూసుకోండి. పద్మశ్రీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పద్మశ్రీలు అడగడం తక్కువే. కాకపోతే పద్మభూషణ్ అనేటువంటి తక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి ఇందులో అడుగుతారు. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2023లో ఛత్తీస్గఢ్లోని ప్రముఖ
పాండ్వాని గాయని ఉషా బార్లే పద్మశ్రీతో సత్కరించడం అయితే జరిగిందనమాట. సో అంటే మనకు దీనికి సంబంధించినటువంటి గాయని కాబట్టి ఇది ఒక పాయింట్ అయితే గుర్తుంచుకోండి. ఇట్లా ఇంపార్టెన్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు ప్రముఖ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్కు 2022లో పద్మభూషణ్ అయితే వచ్చింది. ఎక్స్ట్రా పాయింట్ కింద రాసుకొని అయితే పెట్టుకోండి. దాంతోపాటు ఒకటే రోజులో 28 పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ సృష్టించినటువంటి గాయకుడు కుమార్ సాను, ఇతను కూడా గుర్తుంచుకోండి. సో అదేవిధంగా లతా మంగేష్కర్ యొక్క మొదటి పాట ఏ భాషలో పాడింది అంటే మరాఠీ భాషలో పాడింది. అంటే అడగకపోవచ్చు, కాకపోతే గుర్తుంచుకోండి, ఓకేనా. మీకు చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టే అక్షరాస్యత రేటు ఏ సంవత్సరం నుండి పెరగడం ప్రారంభమైంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ మనకు 2011 జనాభా లెక్కల నుంచే మనకి ఇది పెరగడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ ఇక్కడ మొత్తం ఫోటో పెట్టాను, ఒకసారి వీరైతే చెక్ అయితే చేసుకోండి. దీనికి ఆన్సర్ 2011. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే విచ్ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ ద జిఎస్టీ యాక్ట్ 2017? ఏదైతే జిఎస్టీ యాక్ట్ ఉందో దీన్ని ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీన్ని మెయింటైన్ చేసేటటువంటి మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. అదేవిధంగా జిఎస్టీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూసుకున్నట్టయితే జిఎస్టీ వస్తువులు మరియు సేవల పన్ను. అదేవిధంగా జిఎస్టీ భారతదేశంలో 2015 నుంచి అమలు చేయబడింది, అప్పటి నుంచి అమలు చేయబడింది. అయితే ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వేశారు అంటే 101. నేను నిన్న చెప్పాను, ఓకేనా. నేను నిన్న ఈ క్లియర్ కట్గా నేను మీకు నిన్న చెప్పిన. సో చూసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు మరొక ఇంపార్టెంట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో జిఎస్టీకి ఆర్థిక మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు అధ్యక్షుగా ఉంటారన్నమాట. దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ చూసుకున్నట్టయితే 379A ఉంటుంది. జిఎస్టీకి సంబంధించినటువంటి అమెండ్మెంట్ ఏంటి అంటే 279A అని చెప్పేసి గుర్తుంచుకోండి. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందులో మొత్తంగా సభ్యులు చూసుకున్నట్టయితే 33 సభ్యులు ఉంటారు. జిఎస్టీ కౌన్సిల్లో మొత్తం 33 మంది సభ్యులు ఉంటే ఇందులో 2 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సభ్యులు ఉంటారు. అదేవిధంగా మిగతా 31 మంది ఇతర రాష్ట్రాలు అదేవిధంగా ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఉంటారు. టోటల్గా మీకు క్వశ్చన్ అడగచ్చు జీఎస్టీలో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 33 మంది సభ్యులు ఉంటారు అని చెప్పేసి మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడిగారు అంటే మనకి 1857కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అడిగారంట. 1857 నుంచి ఆ క్వశ్చన్ ఏంటి అనేది నాకు క్లారిటీ లేదు, బట్ దాని గురించి మాత్రం మీకు కొంచెం సమాచారం అయితే చెప్తాను. అయితే 1857 అనేటటువంటిది మనకు తిరుగుబాటు కదా. ఈ తిరుగుబాటు బరక్పూర్ నుండి ప్రారంభమైతే బరక్పూర్ నుండి ప్రారంభమై ఇది మే 10న మీరట్ వరకు అయితే చేరుకుంటుందట. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఏం లేదు, కొంచెం ఇవి మాత్రమే ఉంటుంది. మెయిన్గా చెప్తున్నా అదేంటి అంటే ఎక్కడి నుంచి ఎవరు పోరాడారు, అదేవిధంగా దాన్ని ఎవరు అణిచివేశారు అని చెప్పేసి కొంచెం ఇంపార్టెన్సే. అయితే మనకి ఎస్ఎస్సి జీడీ లెవెల్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో గంతే మాట్లాడుకుందాం. ఢిల్లీలో మరి చూసుకున్నట్టయితే బహదూర్ షా, అదేవిధంగా వక్త్ ఖాన్ అని చెప్పేసి వీళ్ళైతే ఉన్నారు. అదేవిధంగా లక్నో నుంచి ఎవరు పోరాడారు అంటే బేగం హజరత్ మహల్ అయితే పోరాడారు. ఝాన్సీ నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి, అలహాబాద్ నుంచి లియాఖత్ అలీ, జగదీష్పూర్ నుంచి అజీముల్లా, దాంతోపాటు ఫతేపూర్ నుంచి కున్వర్ సింగ్. ఇది అసలు ఎందుకు 1857 నాడు ఈ యొక్క యుద్ధం జరిగింది, ఎందుకు ఫైట్ చేశారు అంటే ఏదైతే ఢిల్లీలో మన హిందూ సైనికులు ఉన్నారో హిందీ సైనికులకు కొత్త తూటాలు ఇస్తారు, కొన్ని బుల్లెట్లు ఇస్తారు. ఆ బుల్లెట్లు పంది మాంసంతో చేసినటువంటి, ఆవు మాంసంతో చేసినటువంటి బుల్లెట్స్ ఉంటాయి. అయితే అంటే ఆవు కొవ్వుతోటి, పంది ఇట్లాంటి కొవ్వుతోటి చేసినటువంటి బుల్లెట్స్ ఉంటాయి. అయితే బుల్లెట్స్ని గన్లో పెట్టి పేల్చాలంటే ఫస్ట్ నోటితోటి బుల్లెట్ మీద ఒకటి ఉంటుంది, నోటితోటి దాన్ని తీసేయాలంటే మన ఇండియాలో ఆవుని మనం పవిత్రంగా పూజిస్తాం కాబట్టి సో అటువంటి పని చేయడానికి మన ఇండియన్స్ పెద్దగా ముందుకు రారు. అప్పుడు మంగల్ పాండే ఏం చేస్తాడంటే మేము ఇటువంటి పనులు చేయమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ని కాల్చి పడేస్తాడు. సో కాల్చి పడేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులందరూ కూడా రియాక్ట్ అయ్యి మనం ఏ విధంగా మనకు రావాలి, ఫ్రీడమ్ రావాలన్న ఉద్దేశంతో పెద్దగా ఫైట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఫైట్ చేస్తారంటే మంగల్ పాండే తీసుకుపోయి జైలు వేసిన తర్వాత కొంతమంది సైనికులు రోడ్ పైకి వచ్చేసి ఇట్లా ఉంటే కొంతమంది మహిళలు తిడతారు. తిట్టే వరకంటే వాళ్ళు రియలైజ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి సైనికులను తీసేసుకొని చాలా మంది అక్కడ దాడి చేయడము, బ్రిటిష్ వాళ్ళని చంపేయడం జరుగుతుంది. అదే మూమెంట్లో ఢిల్లీలో ఉన్నటువంటి రాజు ఎవరున్నారు, ఢిల్లీలో ఉన్నటువంటి రాజు ఎవరున్నారు అప్పుడు బహదూర్ షా ఉన్నారు కాబట్టి బహదూర్ షాని మీరే ముందుండి నడపాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే దగ్గర ఉన్నటువంటి రాజ్యాలన్నిటికీ అతను ఉత్తరాలు పంపుతాడు అన్నట్టు, మీరు యుద్ధం చేయండి అని చెప్పేసి. ఆ రకంగా యుద్ధం చేయడం ద్వారా ఏమవుతుందంటే లక్నో నుంచి, ఝాన్సీ నుంచి, అలహాబాద్ నుంచి వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి
సైనికులతో అంటే బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసి వీరోచితంగా యుద్ధం చేసి కొంతమంది చనిపోతారు అన్నమాట. సో ఈ రకంగా 1857 తిరుగుబాటు అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మరొక పాయింట్ కూడా మీరు గమనించాల్సిందే, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1857 ఈ యొక్క యుద్ధం అంటే 1857 తిరుగుబాటు అయిపోయిన తర్వాత, ఈ సైనికుల తిరుగుబాటు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే అప్పటి వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి, అప్పటి వరకు ఏముంటుందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఉంటుండే. 1857 నాడు బ్రిటిష్ గవర్నమెంట్ జోక్యం చేసుకొని వీళ్ళని రద్దు చేసేస్తుంది. వీళ్ళని రద్దు చేసేసి అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళే దిగుతారు అన్నట్టుగా డైరెక్ట్గా, వీళ్ళు కరెక్ట్ చేస్తలేరు అని చెప్పేసి ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పనిని రద్దు చేసేసి భారతదేశం మీద ఫుల్ రైట్స్ అయితే అప్పుడు గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ అయితే పాలిస్తుంది అనమాట. సో ఇది కూడా మీరు పాలిటీలో చదువుతారు అనుకోండి, పాలిటీలో చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా చెప్పాలంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వేరు, బ్రిటిష్ కంట్రీ వేరు అన్నట్టు. బ్రిటిష్ కంట్రీలో ఒక కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టుకొని మనల్ని పాలించడం, మనల్ని దోచుకోవడం చేస్తుంది అనమాట. అప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని కూడా తీసేసి కొత్త చట్టాలని చేస్తారు అప్పటి నుంచి. అదేవిధంగా 1857 తిరుగుబాటు తర్వాత భారతదేశ పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి, అంటే బ్రిటిష్ కౌన్సిల్ ఏదైతే ఉందో బ్రిటిష్ కిందకి వస్తుంది ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి అది పోతా అన్నమాట. సో ఈ రకంగా అయితే ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఒకసారి వీలైతే హిస్టరీ చదవండి, మీకు అర్థమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి నృత్యం ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారంట. అది మీకు తెలిసిందే, నేను ఆల్రెడీ మిగతా ఏమేమి నృత్యాలు ఉంటాయో కూడా నేను ఆల్రెడీ చెప్పాను, మీరు గత వీడియోలో కూడా చూడండి. ఆర్బీఐ అనేటటువంటిది ఎప్పుడు స్థాపించారని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో స్థాపించడం అయితే జరిగిందనమాట. అయితే ఇది మరి మన ఇండియాలో ఎప్పుడు జాతీయం చేశారు అని చెప్పేసి నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఆన్సర్ చేయండి, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టే మిగతాయి, ఇప్పుడు ఆర్బీఐ స్థాపన కాకుండా మిగతాయి కూడా మన ఐఆర్డీఏ అని చెప్పేసి, అదేవిధంగా ఎఫ్సిఏ అని చెప్పేసి, దాంతోపాటు డిఆర్డిఏ, ఈ రకంగా చాలా ఉన్నాయి కదా. వీటన్నిటికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని చెప్పేసి సంస్థలు చాలా ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీ ఒక మార్కు పడేటటువంటి అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ప్రతి సమాచారం మన టెలిగ్రామ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదనుకుంటే జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి టెలిగ్రామ్లో మీరు టైప్ చేసినా కూడా మీకు అక్కడ వస్తుంది అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకొని చూడండి, ఓకే. మీకు ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వస్తుంది. దాంతోపాటు భరతనాట్యానికి ప్రాచీన పేరు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్. భరతనాట్యానికి సదీర్ అని చెప్పేసి అయితే పిలుస్తాము ఇంతకుముందు. అదేవిధంగా పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏమిటి అంటే 10వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏమిటి? ఈ పంచవర్ష ప్రణాళిక ప్లానింగ్ కమిషన్, ఈ ప్లానింగ్ కమిషన్ వెళ్ళిపోయి మనకి ఏమొచ్చింది, నీతి ఆయోగ్ వచ్చింది. క్వశ్చన్ అడగచ్చు, ఈ ప్లానింగ్ కమిషన్ తర్వాత దీని స్థానంలో ఏమొచ్చిందంటే నీతి ఆయోగ్ వచ్చింది. ఇంతకుముందు నేను దాని గురించి క్లియర్ కట్గా చెప్పాను. అదేవిధంగా దీనికి సంబంధించి 10వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏమిటి అంటే జీడిపిని వృద్ధి చేయడానికి దీని లక్ష్యం అన్నమాట. మీరు మిగతాయి కూడా ప్లానింగ్ చదవండి, అది ఎవరికి సంబంధించినటువంటిది, దానికి ఏం పేరు అంటారు, ఎవరి మోడల్ అని చెప్పేసి మనకు ప్లానింగ్ కమిషన్లో కొంచెం ఉంటుంది. మీరు కొద్దిగా గూగుల్ చేసి అయితే చూసుకుని రాసుకోండి. దాంతోపాటు మౌర్య వంశ స్థాపకుడు ఎవరు? మౌర్య వంశం ఉంది కదా, ఆ స్థాపకుడు ఎవరు అంట, ఇది చంద్రగుప్త మౌర్య. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి ఏ ఆర్టికల్లో పొందుపరిచారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి అంటే ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి 51A ఉంటాయి. 51A చూసుకోండి ఒకసారి. దాంతోపాటు వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టైం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. టైం యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి సెకండ్, గుర్తుంచి పెట్టుకోండి. ఇవి కొంచెం ప్రమాణాలు అనేటువంటి చూసుకోండి, ఈ నుంచి కూడా మన క్వశ్చన్ చాలా వస్తాయి. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత 2011లో అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో 65.46. ఇంతకుముందు నేను ఒకటి టేబుల్ చూపించాను కదా, ఆ టేబుల్లో దీని గురించి ఆల్రెడీ మెన్షన్ చేసింది ఉంది, మీరు ఒకసారి అయితే చూసుకోండి. దాంతోపాటు రాజ్యసభలో ఎన్నుకోబడిన గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? రాజ్యసభలో ఎన్నుకోవడం, ఎలక్షన్స్ పెట్టి ఎన్నుకోవడం. రాజ్యసభలో మొత్తం సీట్స్ అన్నప్పుడు ఎన్ని అవుతుంది? 250 అవుతాయి. కాకపోతే ఎన్నుకోబడిన గరిష్ట సభ్యుల సంఖ్య అన్నప్పుడు 238 అని చెప్పేసి గమనించండి. నేను నిన్న ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పిన. నేను మీకు ఎక్స్ట్రా పాయింట్లో చెప్పాను కదా, ఇగో ఈరోజు క్వశ్చన్ అడిగారు. ఈ రకంగా నేను చెప్పినటువంటి ఎక్స్ట్రా పాయింట్లో చాలా క్వశ్చన్స్ అయితే రిపీట్ అయినాయి కాబట్టి ఎక్స్ట్రా పాయింట్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరొక క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ ద జీరో స్కోర్ కాల్డ్ ఇన్ టేబుల్ టెన్నిస్. ఇప్పుడు టేబుల్ టెన్నిస్ ఆడతారు కదా, టేబుల్ టెన్నిస్లో 0 స్కోర్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే లవ్ అని అంటారు, ఓకేనా. టేబుల్ టెన్నిస్లో 0 స్కోర్ అయితే దాన్ని ఏమని పిలుస్తారంట? లవ్ అని పిలుస్తారంట. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్టయితే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు, ఈ సయ్యద్
ముస్తక్ అలీ ట్రోఫీ అనేటటువంటిది ఏ ఆటకు సంబంధించింది అని చెప్పేసి క్వశ్చన్. ఇది క్రికెట్కి సంబంధించింది. నేను ఆల్రెడీ మొన్న దీని గురించి చెప్పాను కదా, మనకు ఏ కప్పులు ఏ ఆటకి ఇస్తారు, ఏ ఆటలో ఎన్ని రకాల కప్స్ ఇస్తారు అని చెప్పేసి చెప్పాను. ఈ క్రికెట్కి సంబంధించింది కూడా ఈ ముస్తక్ అలీ ట్రోఫీ అని చెప్పేసి, నేను చాలా రకాల దిలీప్ ట్రోఫీ అని చెప్పేసి, రంజీ ట్రోఫీ అని నేను ఆల్రెడీ ఆ వీడియోలో క్లియర్ కట్గా చెప్పాను. మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ క్వశ్చన్ ఏమని గారు అంటే, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ ఎవరెస్ట్ ఎక్కినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్. ఇది మీ అందరికీ తెలిసిందే, బిచేంద్ర పాల్. అదేవిధంగా రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ఏముందో కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టిప్పు సుల్తాన్ మైసూర్ పాలకుడు ఎప్పుడు అయ్యాడు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఈ టిప్పు సుల్తాన్ వచ్చేసి 1782లో ఈ యొక్క పాలకుడు అవ్వడం అయితే జరిగిందనమాట. దాంతోపాటు క్వశ్చన్ ఇచ్చారంట ఒకటి, తబలా ప్లేయర్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. నేను ఆల్రెడీ దీని గురించి మీకు క్లియర్ కట్గా ఇంతకుముందు వీడియోలో చెప్పాను. తబలా ప్లేయర్స్ ఎంతమంది నేమ్స్ ఉన్నాయో అవన్నీ చదువుకోండి. దాంతోపాటు రుక్మిణి దేవి ఏ నృత్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ రుక్మిణి దేవి అనేటటువంటి పర్సన్ భరతనాట్యానికి సంబంధించింది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఈ పేరు చెప్పాను, పద్మజారెడ్డి అని చెప్పేసి క్వశ్చన్ ఒకటి చెప్పిన. ఈ పద్మజారెడ్డి ఏ నృత్యానికి సంబంధించిన వారు అని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు. అదేవిధంగా రుక్మిణి దేవి అని చెప్పేసి కూడా నేను అక్కడ నేమ్ కూడా చెప్పిన. నేను చెప్పిన కదా నిన్న, చెప్పినట్టు ఈరోజు మనకు బిట్ కూడా పడ్డా. చూడండి ఎంత క్లియర్ కట్గా ఉంది. కాబట్టి నేను ప్రీవియస్గా చేసినటువంటి వీడియోస్ కూడా ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీళ్ళ గురించి కొంచెం చూద్దాము. రాజ్యసభకు నామినేట్ అయినటువంటి మొట్టమొదటి నర్తకి ఈమెనే. దాంతోపాటు రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి సినీ నటి ఎవరంటే నర్గిస్. గమనించండి, ఓకేనా. రాజ్యసభకు మొదటగా నామినేట్ అయినటువంటి నర్తకి ఎవరినప్పుడు రుక్మిణి దేవి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ మీకు అడిగితే కనుక ఈ నర్గిస్ గురించి కూడా గుర్తుంచుకోండి. దాంతోపాటు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి మిగతా కళాకారుల నేమ్ నేను చెప్పాను కదా, ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. మిగతా దగ్గర చెప్పాను, మళ్ళీ ఇక్కడ కూడా మెన్షన్ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టే సైమన్ కమిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్. ఇంతకుముందు నేను గాంధీ దగ్గర క్లియర్ కట్గా చెప్పిన, ఓకేనా. 1928లో వచ్చింది. అదేవిధంగా సైమన్ కమిషన్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఒకసారి అయితే జాగ్రత్తగా అయితే చూసుకోండి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇంపార్టెన్స్ కూడా చెప్తాను. అది ఏంటి అంటే, ఈ యొక్క సైమన్ కమిషన్ ఏదైతే ఉందో ఇది జరిగే క్రమంలో ఇండియా మొత్తం చాలా ఎక్కువ మొత్తంలో గొడవలు అవుతాయి. అయితే దీనికి నిరసిస్తూ కూడా ఎవరైతే లాలా లజపతి రాయ్ ఉన్నాడో, ఈ లాలా లజపతి రాయ్ని మనం పంజాబ్ సింహం అంటాము. పంజాబ్ సింహం అని చెప్పేసి లాలా లజపతి రాయ్ అనేది పిలవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇతను కొంచెము ఎక్కువ మొత్తంలో అక్కడ ఉద్యమం చేస్తే ఇదే దొరికింది ఛాన్స్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అధికారులు ఏం చేస్తారంటే ఇతన్ని చాలా ఘోరంగా లాఠీ చార్జ్ చేస్తారు. కొడితే ఆ దెబ్బలకు భరించలేక పాపం అతను చనిపోతాడు అనమాట. సో ఈ ఘటన గురించి కూడా మనకు హిస్టరీలో చాలా పెద్ద స్టోరీనే ఉంది, ఒకసారి అయితే చదువుకోండి. మీకు క్వశ్చన్ అడగచ్చు, లాలా లజపతి రాయ్ ఎందులో భాగంగా చనిపోయాడని చెప్పేసి కింద మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. సైమన్ కమిషన్ అని, అదేవిధంగా క్రిప్స్ కమిషన్ అని, ఈ రకంగా కొన్ని 4 ఇవ్వచ్చు. గమనించండి. అదేవిధంగా పంజాబ్ సింహం అని చెప్పేసి కూడా మీకు అడగచ్చు అనమాట. సో సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు చేస్తూ మరణించినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా అడగచ్చు. సో ఇదన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదివే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. దాంతోపాటు ఈ క్యాబినెట్ మిషన్కి సంబంధించినటువంటి 1946లో వచ్చిందంటే ఈ క్యాబినెట్ మిషన్ కూడా మీరు హిస్టరీ చదివితే మీకు అర్థమవుతుందండి. మొత్తం హిస్టరీ చదివితే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకా నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అయితే ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పాను కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో అక్బర్ కాలంలో ఇది స్థాపించబడుతుంది. ఎవరైతే అక్బర్ ఉన్నారో అక్బర్ కాలంలో ఈ 1600 సంవత్సరంలో ఈ అక్కడ నుంచి బ్రిటిష్ నుంచి వాళ్ళు వస్తారు. ఏమని వస్తారు, అయ్యా మేము వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి మన దగ్గరికి వస్తారు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు, బ్రిటిష్ నుంచి వచ్చిండ్రు. బ్రిటిష్ నుంచి ఊరికే రారు కదా. బ్రిటిష్లో ఉన్నటువంటి అక్కడ రాజు ఎలిజబెత్ ఒకటి ఎవరైతే ఉన్నారో ఎలిజబెత్ 1 నుండి ఆమె పర్మిషన్ తీసుకొని మేము ఇట్లా ఇండియాలో కంపెనీ పెడతాము, ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఆమె దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తారన్నమాట. అట్లా పర్మిషన్ తీసుకొని వచ్చి ఇలా ఆల్మోస్ట్ 1857 దాకా వీళ్ళు చేయని దురాగతాలు అని చెప్పేసి ఉండేది. అప్పుడు తర్వాత గవర్నమెంట్ జోక్యం చేసుకొని ఈ చార్టర్ చట్టాలను అయితే తీసేస్తుంది. వాళ్ళు బ్రిటిష్ నుంచి మన ఇండియాలో వచ్చేసి వ్యాపారం చేయాలంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఒక చట్టం చేస్తారు అన్నట్టు. ఆ చట్టం ఏంటంటే చార్టర్ చట్టం. ఆ చార్టర్ చట్టాలను చేసి ఆ చట్టాల ద్వారానే వీళ్ళు ఇండియాలో ఉద్యోగం చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ అది. సో అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నటువంటి చట్టాలు ఏంటి అంటే చార్టర్ చట్టాలు అని చెప్పేసి మాత్రం గుర్తుంచుకోండి. 1857 తర్వాత ఈ చట్టాలు కాస్త తీసేసి భారతదేశ చట్టాలు అని చెప్పేసి కొన్ని నేమ్స్ తోటి వాళ్ళు తర్వాత పేర్లు పెట్టడం అయితే జరిగిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు ప్రతిదీ మీకు అక్కడ అర్థమవుతుంది. సో ఈ రకంగా అయితే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్లో చాలా వరకు క్వశ్చన్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని విషయాలు కూడా నేను మీకు క్లియర్ కట్గా
చెప్తాను. ఎవరైతే ఇండి వరకు చూసారో ఇండి వరకు చూసా బ్రో అని చెప్పేసి కామెంట్స్ చేయండి. దాంతోపాటు ఏమైనా నేను మిస్టేక్ చెప్తే కనుక, నేను చాలా రకాల ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పాలి కాబట్టి అక్కడక్కడ ఏదైనా ఒక మిస్టేక్ కూడా ఉండొచ్చు. ఒకవేళ మిస్టేక్ పోతే కనుక, మిస్టేక్ చెప్తే కనుక ఒకసారి కామెంట్ చేయండి. నేను పిన్ చేసి కూడా పెడతాను నేను చేసినటువంటి మిస్టేక్ ఏమైనా ఉంటే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళ కంపల్సరీ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు కూడా చెప్పారు, ఇంత రిస్క్ తీసుకొని ఎవరు కూడా మీకు చెప్పారు కాబట్టి ఇదొక పని అయితే గమనించండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.